డెమోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని కూడా వినిపిస్తాను, కానీ ఒక 5 సెకండ్సే ప్లే చేస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. నాకు నీ పరిచయం మరొక జన్మేనని. సో డెమో చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకి కైన్మాస్టర్ అయితే వచ్చేసింది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో అందరికీ పనిచేస్తుంది, అందుకోసమనే చెప్తున్నాను. చాలామంది కూడా చేసుకున్నారు, మీకు కూడా కావాలంటే వెళ్ళండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16లో క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకొని దీని సైజు మీరు ఒక 29 సెకండ్స్ పెట్టుకోండి, సరిపోతుంది. చివరి పట్టుకొని 29 సెకండ్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, బోర్డు, ఇది తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇది క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చివరి వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ పెంచండి, సాచురేషన్ పెంచండి, కొంచెం వైబ్రేట్గా కనపడుతుంది. ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేయండి మన ఛానల్కి. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు ఫొటోస్ అయితే మనం 1 by 1 అయితే పెట్టేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఈ ఫోటోని ఇలా రొటేషన్ ఇచ్చి తీసుకొచ్చి ఇలా పెట్టేసి కిందకి వెళ్తాను. క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి క్రాప్ చేశాను. క్రాప్ అయిపోయింది. ఇది క్లిక్ చేశాను, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. మళ్ళీ లేయర్, మీడియా, మళ్ళీ సేమ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఫోటో తీసుకోండి. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. దీన్ని రొటేషన్ ఇవ్వండి, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా నీట్గా పెట్టిన తర్వాత క్రాపింగ్లోకి వెళ్ళి ఇలా దగ్గర క్రాప్ చేయండి. చేసి ఈ ఫోటోను కూడా క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చివరి పట్టుకొని డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకోండి. ఇంకో ఫోటోని తీసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఈ ఫోటోని కూడా రొటేషన్ ఇచ్చి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేసి క్రాపింగ్ ఇలా దగ్గరికి క్రాప్ చేయండి. ఇందులోకి చేసేసి ఈ ఫోటోను కూడా క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. దీన్ని లాక్కొచ్చి పైకి ఇక్కడ పెట్టేసి కొంచెం రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టేసేయండి. ఇలా నీట్గా పెట్టేసిన తర్వాత ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మ్యూజిక్ పిఎన్జీ ఐకాన్స్ తీసుకోండి. 1 by 1 పెట్టుకుంటూ వెళ్దాం. పిఎన్జీ ఇమేజెస్, మ్యూజిక్ ఐకాన్స్ తీసుకొని చిన్నగా చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చివరి పట్టుకొని చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా పిఎన్జీ ఇమేజెస్, అంటే నేను ఇచ్చిన కార్టూన్ ఇమేజెస్, అలాంటి దాంట్లో ఫస్ట్ ఇమేజ్ని తీసుకోండి. కిందకి వెళ్ళండి, క్రాపింగ్లో మాస్క్ ఎనేబుల్ చేయండి, ఫెదర్ పెంచండి, షేప్ ఇలా పైకి అనండి, కొంచెం టాప్ టు బాటమ్ కొంచెం కిందకి ఇలా అనండి. అనేసి ఇది క్లిక్ చేసి క్లిప్ ఆర్ట్ని తీసుకొచ్చి పైకి ఇక్కడ పెట్టండి. ఇలా సెల్ఫీ దిగుతున్నట్టు పెట్టండి. పెట్టేసి దీన్ని చివర క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఇంకొక ఫోటో వీళ్ళదే, సేమ్ ఇలాంటి క్లిప్ ఆర్టే ఇంకోటి తీసుకోండి. ఇలా తీసుకోండి. మీకు ఇచ్చాను, నేను డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ నుంచి. తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. ఇలా చిన్నగా పెట్టేసి ఇక్కడికి పెట్టేసేయండి. ఇది క్లిక్ చేయండి, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఓకే చేయండి. ఇలా వస్తుంది. కిందకి వెళ్ళండి, క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి దీన్ని. ఇలా
చేసి ఈ బ్లాక్ స్క్రీన్ వీడియోని క్లిక్ చేసి అంటే లిరిక్ వీడియోని కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి దీన్ని క్లిక్ చేసి చిన్నగా చేసి తీసుకొచ్చి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కాంట్రాస్ట్ సాచురేషన్ పెంచి ఫస్ట్కి రండి. వన్స్ ఒకసారి ప్లే చేయండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, లిరిక్స్ సెట్ అయినాయి. ఫస్ట్కి రావడం, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియోని లైట్ పార్టికల్స్ టెంప్లెట్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఫస్ట్ తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ ప్లే చేయండి. ప్లే చేస్తే మీకు చూడండి క్లియర్గా చాలా బాగుంది కదా, నీట్గా. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 10 to 15 MBPS సరిపోతుంది. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.